హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కూరల కోసం గుమ్మడొడియాలు ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. నేను చెప్పే కొలతల్ని, టిప్స్ని ఫాలో అయ్యి ఈ ఒడియాలు కనుక పెట్టినట్టయితే సంవత్సరం అంతా పాడవకుండా నిలవ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గుమ్మడొడియాలు పెట్టుకోవడానికి ముందు రోజు నైటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. నేను చిన్న సైజులో ఉండే 4 గుమ్మడికాయలు తీసుకున్నాను. వీటి బరువు 4 కిలోలు ఉన్నాయి. ఇలా మీరు చిన్న కాయలు తీసుకున్నా లేదా పెద్దగా ఒకటే కాయ తీసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు కాయల్ని శుభ్రంగా కడిగి రెగ్యులర్గా గుమ్మడొడియాలు పెట్టేటప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా పైనుండే పెంకుతోనే ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒడియాలు పెట్టే ముందు రోజు నైటే చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను గుమ్మడికాయ పైనుండే పెంకుతోనే వీటన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఒక దోసెల్లో సరిపడినంత ఉప్పు వేసి పైన ఇంకొంచెం వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేయకండి. కళ్ళుప్పు కాకుండా సాల్ట్ వేస్తే తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు మొత్తం వీటికి పట్టే విధంగా చేత్తో మెదుపుతూ బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళన్నీ బయటికి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వీటన్నింటినీ దగ్గరగా చేర్చి టైట్గా ముడివేసి మూట కట్టాలి. కాటన్ క్లాత్ తీసుకుంటేనే వీలవుతుందండి. సిల్క్ క్లాత్ అయితే తీసుకోవద్దు. నేను కాటన్ చున్నీ తీసుకున్నాను. ఇలా మీ దగ్గర చున్నీ ఉంటే చున్నీ తీసుకోవచ్చు, లేదంటే కాటన్ చీర తీసుకున్నా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మనకి ఎంత వీలైతే అంత టైట్గా ముడివేసి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మూటను చేత్తో ఒత్తుతూ అటు ఇటు కదపాలి. అలా కదపడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళన్నీ బయటికి రిలీజ్ అవుతాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలిపే కొద్దీ నీళ్ళు వస్తున్నాయి కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇలా గట్టిగా ఒత్తుతూ మనం కలిపే కొద్దీ మూట కాస్త లూజ్ అవుతుంది. అప్పుడు టైట్ చేస్తూ మళ్ళీ ఒత్తుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మూట పైన ఏదైనా బరువు పెట్టి రాత్రంతా అలా పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఒక పళ్ళెం తీసుకుని ఇందులో ఏదైనా గిన్నెని బోర్లించి పెట్టండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుని దానిపైన ఈ మూటను టైట్గా చేసి బోర్లించాలి. అంటే మనం వేసిన ముడి ఇలా కిందకు వచ్చేలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా బాగా బరువుగా ఉన్నది పెట్టాలి. నేనైతే గ్రైండర్ గిన్నె రాళ్లతో పాటుగా పెట్టానండి. ఇదైతే బాగా బరువుగా ఉంటుంది కదా. ఇలా మీ దగ్గర బరువైన వస్తువు ఏది ఉంటే అది దానిపైన పెట్టి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళన్నీ తొందరగా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను తీసుకున్న 4 కిలోల గుమ్మడికాయకి సరిపడగా మినపగుళ్ళు కొలుచుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, 660 గ్రాములు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఈ కొలత అయితే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా ఎక్కువ తక్కువ వేయద్దు. మినపప్పుని మనం ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి. అంటే రాత్రి పడుకునే 10-11 ఆ టైంకి నానపెట్టినట్టయితే ఉదయానికి చక్కగా నానిపోతాయి. ఉదయమే నానపెట్టుకున్నట్టయితే వడియాలు పెట్టడానికి బాగా లేట్ అవుతుంది. అందుకే రాత్రి పడుకునే 10-11 ఆ టైంకి ఇలా వీటిని నానపెట్టుకుని పడుకున్నట్టయితే ఉదయం లేచేసరికి ఇవి చక్కగా నాని ఎండ పడకుండా వడియాలు పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ గుమ్మడికాయ ముక్కల మీద బరువు పెట్టాం కదా, అది దించేసి ఇప్పుడు ఈ మూటను కూడా ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మూట పైన బరువు పెట్టడం వల్ల చాలా నీళ్ళైతే వచ్చేసాయి కదా, మీకు పళ్ళెంలో కనిపిస్తున్నాయి. ఇలా మీరు పళ్ళెంలో పెట్టుకుంటే ఈ విధంగా తెలుస్తుంది, లేదంటే డైరెక్ట్గా నేల మీదైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూట ఓపెన్ చేసుకుని గుమ్మడికాయ ముక్కలు చూసినట్టయితే
ఇవన్నీ పొడి పొడిగా తయారవుతాయి. ఇలా ఉంటే మనం వడియాలు పెట్టినా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పళ్ళెంలోకి ఎత్తుకుని పక్కన పెట్టుకుందాం. వడియాలు పెట్టుకోవడానికి మినపప్పు రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, మనం మినపప్పు రాత్రి పడుకునేటప్పుడే నానపెట్టాం కదా, ఉదయానికల్లా చక్కగా నానిపోయింది. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంపేసి తీసుకోవాలి. నీళ్ళతో పాటు రుబ్బుకుంటే పిండి పలచనైపోతుంది. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా పిండి రుబ్బేటప్పుడు ముందు కొంచెం నీళ్లు వేయడం వల్ల పప్పు వేసిన తర్వాత ఈజీగా జరుగుతుంది. లేదంటే ఒక్కొక్కసారి టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మినపప్పులో నీళ్ళు లేకుండా వేస్తున్నాం కదా. ఈ పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. గారెల కోసం పిండి రుబ్బుతాం కదా, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న మినపప్పులో సగం వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. అది నలుగుతూ ఉంటుంది. ఇంతలో గుమ్మడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, అలా అని ముక్కల్లా కూడా ఉండకూడదు. చూసారు కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల పేస్ట్ని పళ్ళల్లో పక్కన పెట్టుకుని ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వడియాలు కూర కోసం పెట్టుకుంటున్నాం కదా, అందుకే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అదే మనం మామూలుగా తినడానికైతే ముక్కలుగానే పెట్టుకోవచ్చు. కూర కోసం వడియాలు పెట్టేటప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఆ వడియాలు కూరల్లో విడిపోకుండా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూడండి, నేను తీసుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా 2 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే మినపప్పుని 2 వాయిలుగా రుబ్బుతున్నాం కదా. మొదటి వాయి రుబ్బేటప్పుడు సగభాగం వేసుకోవాలి, రెండో వాయి రుబ్బేటప్పుడు మిగిలిన సగం వేసుకుని రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇంతలో మినపప్పు కూడా నలిగిపోయింది. ముందుగా రుబ్బు పెట్టుకున్న గుమ్మడికాయ తురుములో సగభాగం మొత్తం వేసుకుని 5 నిమిషాల పాటు రుబ్బాలి. గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత పిండి కాస్త పలచనవుతుంది. అందుకే మినపప్పు రుబ్బేటప్పుడు ముందే గట్టిగా రుబ్బుకోవాలి. లేదంటే గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత పిండి బాగా పలచనైపోతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండి ఒక 5 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేస్తే మనం వేసిన గుమ్మడి తురుము మినపప్పు బాగా కలిసి పిండి కొంచెం ఉరువవుతుంది. చూడండి, గుమ్మడి తురుము వేసిన తర్వాత కూడా పిండి పలచనకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఇలా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అవ్వండి, అప్పుడే వడియాలు పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతారు. చూసారు కదా. ఇలా పిండి బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఈ పిండి ఎలా రుబ్బుకున్నామో అలాగే మిగిలిన మినపప్పును కూడా రుబ్బుకోవాలి. మినపప్పు నలిగిన తర్వాత అప్పుడు ఆ గుమ్మడి తురుము వేసుకుని గ్రైండ్ చేసి పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని అప్పుడు వడియాలు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే పిండి అంతా రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి మొత్తం కలిసే విధంగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, పిండి మరీ పలచగానూ లేదు, అలా అని బాగా గట్టిగా కూడా లేదు కదా. ఇలా రుబ్బుకుంటేనే వడియాలు అనేవి బాగుంటాయి. ఈ వడియాలు కూర కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ కానీ పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం లాంటివి ఏమీ వేయకూడదండి. అవన్నీ వేసి పెడితే ప్లెయిన్గా తినడానికి బాగుంటాయి, కానీ కూరకి అంత రుచి ఉండదు. ఇలా రుబ్బుకున్న పిండిని డైరెక్ట్గా ఏదైనా ఒక కవర్ పైన కానీ లేదా చీర పైన కానీ మనకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవాలి. నేనైతే చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద సైజు వడియాలైనా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న పిండి మొత్తం ఇలా చిన్న చిన్నగా వడియాలు అయితే పెట్టానండి. ఇవి ఉదయం నుంచి సాయంత్రం అయ్యేసరికి కవర్ పై నుంచి ఈజీగా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ సగం వరకు ఎండిపోతాయి. అప్పుడు వీటిని ఒక పళ్ళుల్లో వేసుకుని 4-5 రోజుల పాటు బాగా ఎండపెట్టాలి. అలా వడియాలు బాగా ఎండితే పాడకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, చూడండి, మీకు 4 రోజుల తర్వాత చూపిస్తున్నాను. గలగల సౌండ్ వస్తూ వడియాలు బాగా ఎండిపోయాయి కదా. ఎండలోంచి తెచ్చిన తర్వాత వీటిని వెంటనే స్టోర్ చేయకూడదు. ఆ వేడికి వడియాలు పాడైపోతాయి. కాస్త చల్లారిన తర్వాతే
ఏదైనా ఒక డబ్బాలో వేసుకుని నిలవ పెట్టుకోండి. వడియాలు ఈ విధంగా గుల్లగా బాగా రావాలి అంటే పిండి రుబ్బేటప్పుడు నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. కాగుతూ ఉన్న ఆయిల్లో కొద్దిగా వడియాలు వేసుకుని కలర్ మారిన తర్వాత ఆయిల్లోంచి బయటికి తీసి కూరలో వేసుకోవడమే. ఈ వడియాలు పులుసు కూరల్లో వేసుకున్నా లేదా ఇగురు కూరలో వేసినా కూడా చాలా బాగుంటాయి. ఆ కూరలు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వడియాలతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కూర చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవి కూర కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గుమ్మడి వడియాలు. దీంతో ఏ కూర చేసినా అంటే ఇగురు చేసుకున్నా పులుసు చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి. ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి నేను 1 కప్పు వడియాలు తీసుకున్నాను కదా, దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఒక పెద్ద సైజు టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుని రసం తీసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట సిమ్లో ఉంచి ముందుగా వడియాలు వేసి వేయించుకోవాలి. వడియాలు వేయించేటప్పుడు మంట హైలో పెట్టద్దు, ఇవి తొందరగా మాడిపోతాయి. మాడిపోతే కూర రుచి ఉండదు. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఈ కూరలో ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే వేగిపోయాయి కదా. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటో ముక్కలు మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇదంతా మంట సిమ్లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. సరిపడినంత పులుసు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు మరగనివ్వాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మూత తీసుకుని గరిటతో బాగా కలిపి టేస్ట్ చూసుకుంటే ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వడియాలు ముందే వేసేస్తే బాగా మెత్తగా అయ్యి కూర అంత బాగుండదు. ఇలా పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసి పులుసు మంచి టేస్ట్ రావడం కోసం 1 స్పూన్ రసం పొడి వేసుకోవాలి. ఈ రసం పొడి ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేదంటే మనం కొత్తగా యాలస్ హోమ్ ఫుడ్స్ అని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, అక్కడ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్లో పిన్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకుని మూత పెట్టి పులుసు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇది ఉడకడానికి మరి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే కూర దగ్గర పడిపోయింది. ఇలా ఈ విధంగా పులుసు చిక్కపడితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టి కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ కూర కాస్త మగ్గితే వడియాలకి పులుపు పట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.